హలో ఆల్, ఇంకొక ఫుడ్ రొటీన్తో వచ్చేసాను. నేను మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా ఫుడ్ రొటీన్ షేర్ చేస్తున్నా, రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని కామన్గా వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నా అండి. ఏంటి అంత ఫుడ్ తినేస్తారా, అన్ని బట్టలు మారుస్తారా అని అడుగుతున్నారు. మెయిన్గా దీనికి ఆన్సర్ చేస్తాను. ఇందులోనే ఒక దోశ వదిలేయచ్చు, కొన్ని శనగలు వదిలేయచ్చు. స్కూల్కి పట్టుకెళ్ళిన స్నాక్స్ కొన్ని వెనక్కి తీసుకొస్తారు. ఏమండి మీ పిల్లలు పూర్తిగా తినేస్తారా? నా పిల్లలు కూడా అంతే. అంతేగాని మొత్తం తినేస్తారని చెప్పను. నేను ఇచ్చేవి ఇవి. ఇందులో ఒక్కొక్కసారి ఎగ్ వదిలేస్తారండి, కొన్ని ఫ్రూట్స్ కూడా వదిలేస్తారు. నేనేం ఫోర్స్ ఫీడ్ చేయను వాళ్ళకి. నేను ఆప్షన్స్ ఇస్తా, వాళ్ళకి నచ్చినవి తింటారు. ఈ వీడియోలో చూస్తే ఎక్కువ బట్టలు మారలా. ఎందుకు అంటే నేను వాళ్ళకి వాటర్ గేమ్స్ ఇవ్వలేదు, డ్రాయింగ్ ఇవ్వలేదు, కిందకి ప్లే ఏరియాకి తీసుకెళ్లేదు. నాకు బాగాలేదు, సో ఇది జరిగిందనమాట. దానివల్ల డ్రెస్సెస్ మారలా. లేదు అంటే ఈజీగా 4-5 బట్టలు మారతాయండి. నా పిల్లలు చిన్నపిల్లలు, ఆడతారు, పోసుకుంటారు, మురికి చేస్తారు. నేను ఆ మురికి బట్టలు ఉంచను, నాకు ఇష్టం ఉండదు. ఆ రీజన్ వల్లే బట్టలు మారుతాయి. మేము పాలు అవాయిడ్ చేస్తున్నాం, దానివల్ల సాలిడ్ ఫుడ్ ఎక్కువ కనిపిస్తుంది. కొంతమంది 1/2 లీటర్ పాలు అంటే పొద్దున్న పావు లీటర్, సాయంత్రం పావు లీటర్ ఇస్తారు. దానివల్ల సాలిడ్ ఫుడ్ తినరండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగేసేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.